సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 273. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. Once again. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భక్తుడైన దావీదు ఈ విధంగా అంటున్నాడు. ఎవరండి చెప్పాలి? ఇది ఆల్ నైట్ ప్రేయరు, రిప్లైలు ఇస్తూ ఉండాలి. ఎవరు 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 ఎవరు? సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అక్కడ ఏమని రాస్తుందంటే, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యు ఆర్ మై లైట్, యు ఆర్ మై లైట్. నువ్వు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దీపం ఏం చేస్తుంది? దీపం ఏం చేస్తుంది? లైట్ ఏం చేస్తుంది? చీకటిని పారద్రోలుతుంది, చీకటిని వెలుగుగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బల్బ్ ఎవరు కనిపెట్టారు? మనిషా? బల్బ్ ఎవరు కనిపెట్టారు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆయనేనా? లేకపోతే సర్ ఐజాక్ న్యూటన్. ఆయనేనా? చూడండమ్మా, కొట్టండమ్మా గూగుల్లో. థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ అంటే తెలుసా? తోమా. తెలుగులో తోమా అని, ఇంగ్లీష్లో థామస్ అంటారు. ఓకే, హల్వా కాదండి, ఆల్వా. థామస్ ఆల్వా ఎడిసన్. మెడిసిన్ కాదు, ఎడిసన్. రీసెంట్గా రాజు మీరు మిషనరీ చెప్పినట్టున్నారు కదా. ఓ ఓకే. థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశారో తెలుసా? చీకటిని అంతమొందించాడు. హల్లెలూయా. చీకటిని అంతమొందించాడు. ఈ ప్రపంచాన్ని మీరు ఎలా వెలిగించగలిగారు అని ఒక వ్యక్తి వేసిన ప్రశ్నకు థామస్ ఆల్వా ఎడిసన్ ఇచ్చిన జవాబేంటో తెలుసా? నా యేసు నా జీవితాన్ని వెలిగించాడు, నేను ఈ ప్రపంచాన్ని వెలిగించాను. ప్రైజ్ ది లార్డ్. మూడు 3000 సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాలు? 3000 సంవత్సరాల క్రితం యోబు భక్తుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బును కనుగొంటారని అప్పుడే రాశాడు యోబు గ్రంథంలో. అర్థమైందా? థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బుని కనుగొంటారు, వెలుగును, లైట్ని కనుగొంటారని 3000 సంవత్సరాల క్రితం యోబు గారు తన గ్రంథంలో రాశాడు. యోబు గ్రంథం 28:3. ఇంటికి వెళ్ళాక 28వ అధ్యాయం చదువుకోండి. చాలా చాలా విషయాలు అక్కడ రాసుంటాయి. యోబు గ్రంథం 28:3. పేజ్ నెంబర్ 400. భవిష్యత్తులో కనిపెట్టబోయే విషయాలన్నీ గూర్చి ఆయన ముందుగానే చెప్పాడు. మనుష్యులు చీకటికి అంతము కలుగచేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు. ఏమన్నాడు? 28:3లో, యోబు 28:3లో మనుష్యులు చీకటికి అంతము కలగజేయుదురు అంటే అర్థం ఏంటి? బల్బుని కనుగొంటారనే కదా. మనుషులు చీకటికి అంతమును కలగజేస్తారు.
అక్కడ దాకా ఎందుకండి? మన తాత వాళ్ళ తాత బుడ్లు పెట్టుకున్నారు ఇంట్లో కదా. బుడ్డి, ఏం బుడ్డి అది? కిరసనాయిల్ బుడ్డి కదా. లాంతర్లు పెట్టుకొని తిరిగారు. ఈరోజు మనం ఇక్కడ ఇలా వెలుగులో ఉన్నామంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు పడిన ప్రయాస, కష్టం. ఆ విషయం ఎందుకు తీసుకొచ్చానంటే, చీకటిని వెలుగుగా మార్చడం మనిషికే సాధ్యమైతే నీ బ్రతుకులో ఉన్న చీకటిని వెలుగుగా మార్చడం దేవునికి సాధ్యం కాదా? దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజున చాలామంది వెలుగు కోసం కనిపెట్టుకొని ఉన్నారు వారి జీవితంలో. నేను చెప్పేది వెలుగు అంటే ఈ లైట్ కాదు, వారి బ్రతుకులో వెలుగు కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఆ వెలుగని, ఆ నీతి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా తమ జీవితంలో అని, ఆ నీతి సూర్యుడి యొక్క ఆ కిరణాలు ఎప్పుడు మా మీద, మా కుటుంబం మీద ప్రసరిస్తాయో అని దేవుని వెలుగు కోసం కనిపెట్టుకొని ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, వెలుగు కోసం కనిపెట్టుకుని ఉన్న జీవితాల్లో ఇంకా చీకటే కొనసాగుతూ ఉంది. మరి ఆ వెలుగు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాం కదండి. చూడండి. జోబ్ చాప్టర్ 30 verse 26. యోబు గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. పేజ్ నెంబర్ 441. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. చూసారా, భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. యోబు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం 26. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తం నేను కనిపెట్టగా చీకటి కలిగెను. ఆయన మేలు కావాలని ఆశపడుతుంటే ఏం జరుగుతుందంట? కీడు సంభవిస్తుందంట. వెలుగు కోసం ఎదురు చూస్తుంటే ఏం వస్తుందంట? చీకటి కలుగుతూ ఉందంట. ఈరోజు మన జీవితాల్లో మనం వెలుగు కోసం చూస్తున్నాము, వెలుగు రాకపోగా మన జీవితాల్లో చీకటే కలుగుతుంది. మేలు కోసం మనం ఆశపడుతున్నాం, కానీ మన జీవితాల్లో కీడే జరుగుతుంది. అయితే డు నాట్ వరీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దెర్ ఈజ్ ట్రూ లైట్. ఒక నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ చీకటి బ్రతుకును వెలుగుగా మార్చడానికే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజమైన వెలుగుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? నీ చీకటి బ్రతుకులో వెలుగులు నింపడానికి, నీ చీకటిని వెలుగుగా మార్చడానికి. ఆయన అలాంటి శక్తివంతుడో తెలుసా? కారు చీకటిని ఉదయంగా మార్చేస్తాడంటండి ఆయన. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడు? కారు చీకటి, చిమ్మ చీకటి, గాఢాంధకారాన్ని ఎలా మారుస్తాడో తెలుసా? డే లైట్ లాగా మార్చేస్తాడంట, ఉదయంలాగా మార్చేస్తాడంట అండి. చదువుదాం ఒకసారి అన్నమాట. ఆమోసు 5:8. ఆమోసు గ్రంథం 5:8. హోషేయ, యోవేలు, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆయన సప్తఋషి నక్షత్రములను, కారు చీకటిని ఉదయంగా మార్చేదేడా, మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని
ఉదయముగా మార్చువాడు. కారు చీకటిని ఉదయంగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. చదువు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు. అక్కడ ఒక మంచి బలమైన మాట రాసి ఉంటుంది. ఏంటో తెలుసా? కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. కారు చీకటిని ఉదయంగా మారుస్తాడంట. అండ్ ఆల్సో పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. కారు చీకటిని ఉదయంగా చేస్తాడంట. అండ్ ఆల్సో పగటిని చీకటిలా చేస్తాడంట. పగటినేమో చీకటిలా చేస్తాడంట, చీకటినేమో పగల్లాగా చేస్తాడంట. అండ్ ఇప్పుడేంటి నైట్. కొన్ని గంటలు ఆగితే డే, పగలు వస్తుంది. మళ్ళీ కొన్ని గంటలు ఆగితే చీకటి. రాత్రిని ఎలా మారుస్తున్నాడు? పగలుగా మారుస్తున్నాడు. పగలును ప్రైజ్ ది లార్డ్. ఇంకొక అద్భుతం చెప్పనా? అందులో అద్భుతం ఏముందండి అంటారేమో. రాత్రి పగలు, పగలు రాత్రి. చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా కానీ దాంట్లో అద్భుతం. నువ్వు చెయ్యమ్మా. మరి అద్భుతం కాక ఏందది? ఏందది? అద్భుతమే అది. ఇంకో విషయం చెప్పనా? ఇక్కడ రాత్రి, అమెరికాలో పగలు. అమెరికాలో రాత్రి, ఇక్కడ అద్భుతం చేసేవాడండి ఆయన. ఆశ్చర్యకరుడండి ఆయన. ఆయన సృష్టి ఎంత అద్భుతం! ఆయన సృష్టి ఎంత అద్భుతం! 6 రోజుల్లో చేయబడిన సృష్టి ఎంత అద్భుతంగా ఉంటే 9 నెలల్లో నిన్ను చేశాడు. నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 6 రోజుల్లో చేసిన సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే తల్లి గర్భంలో ఎన్ని రోజులు చేశాడు నిన్ను? 9 నెలలు నిన్ను సృష్టించాడండి. 9 నెలలు నిన్ను సృష్టించిన దేవుడు నీ జీవితాన్ని ఇంకెంత అద్భుతంగా మార్చాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. కారు చీకటిని ఎలా మారుస్తారంట? ఉదయంగా మారుస్తారు. డోంట్ లాస్ యువర్ హోప్. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. నీ జీవితంలో ఉన్న చీకటిని త్వరలోనే వెలుగుగా మార్చబోతున్నాడు. వెలుగుగా మార్చబోతున్నాడు. వెలుగుగా మార్చబోతున్నాడు. వర్షం కురిసే ముందు ఏమొస్తాయి? కాకులా? వర్షం కురిసే ముందు ఏమొస్తాయండి? పురుగులా? ఓమ్మో నాయనో, మిమ్మల్ని అడగడమే వేస్ట్. అసలు వర్షానికి దేన్ని లింక్ పెడతారు? పురుగులు అంటారా? ఉరుములా? ఓకే ఓకే ఓకే, సారీ నేను సరిగ్గా వినవల్ల. నాకే వర్షానికి ముందు ఇవన్నీ కాదండి, అస్సలు చెప్పట్లే మీరు. మేఘాలు వస్తాయి. వర్షానికి ముందే వస్తాయి మేఘాలు వస్తాయి. మేఘం వచ్చినప్పుడు ఏం కమ్మిద్ది? చీకటి కమ్మిద్ది కదా. చీకటి కమ్మినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే భయపడిపోతాం. వామ్మో ఏమైపోతుందని. కొన్నిసార్లు అసలు మొత్తం చీకటి నైట్ అయిపోయినట్టుగా అయిపోయిద్ది. భయం వేసేసిద్ది రాకడొస్తుందేమని. నాకైతే టైం దగ్గర పడిందా ఏందనిపిస్తుంది. చీకటి కమ్మిన మబ్బులు దేనికి గుర్తో తెలుసా? తొందరలో దీవెన వర్షం కురవబోతుంది. తొందరలో నీపై దీవెన వర్షం కురవబోతుంది. త్వరలో చీకటి కమ్మిన మబ్బులు దీవెన వర్షాలు నీ జీవితంలోకి తీసుకొని రాబోతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి కమ్మిన మబ్బులు దీవెన వర్షాన్ని కురిపిస్తాయి నీ జీవితంలో. చీకటి కమ్మిన మబ్బుల్ని చూసి నువ్వు కలవరపడొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు, కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఆ చీకటి కమ్మిన మబ్బులు దీవెన వర్షానికి ముందు దేవుడు పంపించిన ఆనవాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ చీకటి కమ్మిన మబ్బుల తర్వాతే ఏం రాబోతుంది?
దీవెన వర్షం రాబోతుంది. ఇంకో విషయం చెప్పనా, వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఏమొస్తుంది? 7 కలర్స్ ఆఫ్ రాంబో ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. 7 రంగుల ఇంద్రధనస్సు నీ జీవితంలో విల్లు విరవబోతుంది. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ 7 కలర్స్. నీ జీవితాన్ని 7 రంగుల ఇంద్రధనస్సు వలె విల్లు విరవ చేసి 7 రంగులను నీ జీవితానికి అద్దుతాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. డోంట్ లాస్ యువర్ హోప్. విశ్వాసాన్ని కోల్పోమాకండి, నిరీక్షణ కోల్పోమాకండి, నమ్మకాన్ని కోల్పోమాకండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7-8 వచనాలు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7-8 వచనాలు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అయినా సరే యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను కింద పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. స్తోత్రం స్తోత్రం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7-8 వచనాలు. ఆయన ఏమంటున్నాడంటే, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను. నా దేవుడి కోసం నేను ఎదురు చూస్తా. నా దేవుడి కోసం నేను కనిపెట్టుకొని ఉంటాను. అయినను అన్నాడు. అమ్మా ఉందా బైబిల్లో? అయినను అంటే అర్థం ఏంటి? పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, పరిస్థితి ఎంత విషమించినా, పరిస్థితి ఎంత చేజారిపోయినా, అయినా సరే ఆయన కోసం నేను కనిపెట్టుకుని ఉంటాను. ఆయన కోసం నేను ఎదురు చూస్తాను. ఎందుకని? నాకు ఒక నమ్మకం ఉంది. అదేంటో తెలుసా? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఏంటండి ఆయన హోప్ ఏంటి? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకని? పరిస్థితులు ఇంత 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 దిగజారిపోతుంటే మళ్ళీ ఇంకా దేవుడు 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 అంటారు ఏందండి? నాకు అర్థం కాదు. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరంటే ఆయన నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి ఆయన? నమ్మదగిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. ఆ నమ్మదగిన దేవుని కొరకు మీకావలే నువ్వు ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి, ఒక విశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా బంధకాలు తెంచుతాడు. నాపై ఉన్న సాతాను కాడిని విరిచివేస్తాడు. నా ప్రతి కట్లను తెంచివేస్తాడు. నా ప్రతి సంఖ్యలను తెంచేస్తాడు. 107వ కీర్తన 14వ వాక్యం. పేజ్ నంబర్ 510. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. ఏం చేశాడంట? వారి కట్లని తెంపేశాడు. వారి కట్లను
తెంపేశాడు. ఈరోజు నువ్వు ఎలాంటి కట్లతో కట్టబడి ఉన్నావు నాకు తెలీదు, లేదా నీ కుటుంబీకులు ఎటువంటి కట్లతో కట్టబడి ఉన్నారో నాకు తెలీదు, కానీ ఆయన నీ కట్లను తెంచగలిగిన శక్తివంతుడు. తెంపేసి ఏం చేశాడంట? చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించాడు. చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి వాళ్ళని వెలుపలికి రప్పించాడు. ఈ రోజున నువ్వు చీకట్లో ఉన్నావో, నీ కుటుంబీకులు చీకట్లో ఉన్నారో నాకు తెలీదు, కానీ ఆయన ఎవరంటే నీ కట్లను తెంచివేసి చీకటిలో నుండి నిన్ను వెలుపలికి రప్పించగలిగిన వాడు. మరణాంధకారంలో నుండి నిన్ను వెలుపలికి రప్పిస్తాడు. మరణాంధకారము తెలుగులో, ఇంగ్లీష్లో షాడో ఆఫ్ డెత్. షాడో ఆఫ్ డెత్, మరణ ఛాయ, మరణాంధకారం లో నుండి నిన్ను ఆయన బయటికి తీసుకొస్తాడు. అదే చెప్తలా, మేకాకున్న నిరీక్షణ నీకు ఉండాలి. ఏమని? అయినా సరే, పరిస్థితి ఎంత విషమించినా సరే, పరిస్థితి ఎంత చేజారినా సరే, నా దేవుని కొరకు నేను కనిపెడతా, నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తా, నేను ఆయనకు ప్రార్థన చేస్తూనే ఉంటా. ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి ఏం చేస్తాడు? 8వ వచనం, మీకా 7:8. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నా శత్రువా నా మీద అతిశయించొద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, కింద పడ్డా నేను తిరిగి మళ్ళా లేస్తాను. నా దేవుడు నన్ను లేపుతాడు. నేను అంధకారమందు కూర్చున్నను, ప్రస్తుతం అంధకారంలో చీకటిలో కూర్చొనున్నా యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ఆయన అక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. నేను కింద పడ్డా పైకి లేస్తా, ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు నన్ను లేపడానికి పైకి. నా దేవుడు నాకున్నాడు నన్ను పైకి లేపడానికి. నేను ఇప్పుడు ప్రస్తుతం చీకట్లో ఉన్నా, అంధకారంలో కూర్చున్నా, అయితే ఇక్కడే నేను ఉన్నాను పర్మనెంట్గా. దేవుడు నన్ను చీకట్లో ఉండి వెలుగులోకి తీసుకొస్తాడు. ఒకరోజు నేను వెలుగును చూస్తాను, నేను వెలుగును చూడబోతున్నాను. వెలుగుని నేనే కాదు, నన్ను చూసి నవ్విన వాళ్ళందరూ చూడబోతున్నారు, నన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళందరూ చూడబోతున్నారు. వెలుగుని నేనే కాదు, నా శత్రువు కూడా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. పరిస్థితులు ఎలాంటి స్థితికి దిగజారిపోయినా సరే విశ్వాసాన్ని కోల్పోవద్దు. విసుకక ప్రార్థించు, మానక ప్రార్థించు, మరువక ప్రార్థించు, విసుకక ప్రార్థించు ప్రభు సన్నిధిలో. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 9:2. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. పేజ్ నంబర్ 575. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. Once again. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం. ఏంటమ్మా ఇది? యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం. ఇది ఎప్పుడు చెప్పబడిందో తెలుసా? యేసుక్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం చెప్పబడింది. ఎప్పుడు ప్రవచనం ఇది? యేసయ్య పుట్టక ముందు 700 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? చెప్పండి. 700 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనం యెషయా ప్రవక్త ద్వారా. ఎప్పుడు నెరవేరిందో తెలుసా? ప్రవచించబడిన 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఎక్కడ నెరవేరిందో చూడండి. అది ఎక్కడ నెరవేరిందో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చదివితే, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చియుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన నెరవేరినట్లు ఇలాగ పలుకబడినది
నెరవేరునట్లు ఇలాగు జరిగాను. హల్లెలూయా. ఆ యెషయా గారు ప్రవచించిన ప్రవచనం ఎవరి గురించో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి. ఎవరి గురించి? యేసయ్యను గురించి ప్రవచించబడిన ప్రవచనం. మత్తయి సువార్తలో ఆ ప్రవచన నెరవేర్పును మనం చూస్తున్నాం. ఏమన్నారు ఇక్కడ? చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. ఈ వీళ్ళున్నారు కదా, అదే గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా సడన్గా ఒక వెలుగు, ఒక మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. రాత్రి వేళ తమ మందలు కాచుకుంటుండగా సడన్గా ఒక వెలుగు వస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీరు అర్ధరాత్రి కోటమైపోయాక ఇంటికి వెళ్తూ ఉంటారంటే సడన్గా మీ బైకు చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది అనుకో, ఏంటంటే నాకు ఫోన్ వస్తుందా? ఫోన్ వచ్చేదాకా ఈసీజీలో ఫ్లాట్ లైన్ పడదో అంటే మెడికల్ స్టూడెంట్స్కి అర్థమైంది ఇది. ఈసీజీలో ఫ్లాట్ లైన్ పడదో, ఫ్లాట్ లైన్ ఎప్పుడు పడిద్ది? సచ్చాక పడిద్ది. ఫ్లాట్ లైన్ ఈసీజీ తెస్తారు కదా ఇట్లా పెట్టి, ఈసీజీలో ఫ్లాట్ లైన్ అంటే ఇలా గీత పడిద్ది అన్నమాట. ఎప్పుడు పడిద్ది? గుండె ఆగినప్పుడు పడిద్ది. ఆ వెలుగు నీ చుట్టూ ప్రకాశించింది అనుకో, నాకు ఫోన్ చేసేదాకనా ఫ్లాట్ లైన్ పడదంటనే. రాత్రి అనగా దేనికి గుర్తు అంటే చీకటి అనుభవాలు, శ్రమ అనుభవాలు. రాత్రి వేళ తమ మందలు కాచుకొని చుండగా వారి చుట్టూ ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. ఆనాడు గొర్రెల కాపర్ల చుట్టూ ప్రకాశించిన వెలుగు ఈరోజు రాత్రి అనుభవాలలో ఉన్న నీ చుట్టూ కూడా ప్రకాశించబోతుంది. నమ్మండి, విశ్వసించండి. యెషయా గ్రంథం 50:10 రాయబడింది. యెషయా 50:10 రాయబడింది. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. వెలుగు బ్రతుకులో ఒక వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. యెహోవా నామాన్ని ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకోవాలి. నమ్ము, బిలీవ్, దేవుని నమ్ము, ఆయన ఆశ్రయించు. వెలుగు లేకయే చీకటిలో నడుస్తున్నావా? నీ బ్రతుకులు అసలు వెలుగే లేదా? వెలుగు కోసం కనిపెట్టుకుంటున్నాను కానీ చీకటిలోనే నా బ్రతుకు సాగిపోతుంది. ఆ వెలుగు కోసం నేను ఎదురు చూస్తున్నానండి, కనిపెట్టుకొని ఉన్నానండి. దేవుడు నీతోనే చెప్తున్నాడు, వెలుగు లేక చీకటిలో నడుస్తున్న వారలారా, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన యందు మీరు నమ్మకం ఉంచండి. ఎవరైనా నీ బ్రతుకులో ఉన్న చీకటి తెరలు ఛేదించగలిగిన శక్తివంతుడు, నీ బ్రతుకులో ఉన్న చీకటిని పారద్రోలగలిగిన వాడు, నీ బ్రతుకులో ఉన్న కారు చీకటిని ఉదయంగా మార్చగలిగిన వాడు, నీ బ్రతుకులో ఉన్న చీకటిని వెలుగుగా చేయగలిగిన శక్తి గలవాడు. అందుకే యోహాను గారు తన సువార్తలో రాస్తున్నాడు. మొదటి అధ్యాయము యోహాను సువార్త, John chapter 1 verse 9. యోహాను 1:9 రాస్తున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దెర్ ఈస్ ట్రూ లైట్. నిజమైన వెలుగు ఉంది. ఎవరైనా నిజమైన వెలుగు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నిజమైన వెలుగు యందు మీరు నమ్మకం ఉంచండి. మీ బ్రతుకులో ఉన్న చీకటిని వెలుగుగా మార్చగలిగిన శక్తి గలవాడు. మీ బ్రతుకులో ఉన్న కారు చీకటిని వెలుగుగా ఉదయంగా చేయగలిగిన వాడు. రైసులో ఏమన్నాడు మేక? నా దేవుడి కోసం నేను ఎదురు చూస్తా, కనిపెట్టుకుని ఉంటా. నా నమ్మకం ఏంటంటే ఏదో ఒక రోజు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. పడిపోయి ఉన్నా కదా, అక్కడే ఉండను, ఒకరోజు లెగుస్తా, పైకి లేస్తా. కాబట్టి కెరటం ఉంది, అల ఉంది, అలా కింద పడిపోద్ది కదా, పడిపోయింది అలానే ఉంటుందా? మళ్ళీ పైకి లేస్తా. కింద పడి లేస్తున్న కెరటం నాకు ఆదర్శం. ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, పడి మళ్ళా తిరిగి లేవగలుగుతున్నందుకు. దేవునికి స్తోత్రం.
ఫస్ట్ గారండి ఇట్లాంటి డైలాగులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వస్తాయండి, వస్తాయి అంతే. కింద పడి లేస్తున్న కెరటం నాకు ఆదర్శం. ఎందుకంటే పడతన్నందుకు కాదు, పడి తిరిగి లేస్తున్నందుకు. కింద పడిపోయినటువంటి స్థితిలో ఉన్న నిన్ను అలానే ఉంచడు, మళ్ళా తిరిగి ఆయన నిన్ను పైకి లేపుతాడు. అదే అంటున్నాడు మీకా, నేను కింద పడ్డా మళ్ళీ తిరిగి లేస్తా, చీకట్లో ఉన్నా అక్కడే ఉండను, దేవుడు నన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తెస్తాడు. ఆ వెలుగును నేనే కాదు అనేకులు చూస్తారు. అదే అంటున్నాడు మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో, చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారంట. వెలుగు చూశారని లేదు అక్కడ, ఏం చూశారంట? గొప్ప వెలుగును చూశారు. చీకటిలో కూర్చున్న నువ్వు విశ్వాసంతో ఉండు, నిరీక్షణతో ఉండు, గొప్ప వెలుగును నీ కన్నులు చూడబోతున్నాయి. ఇందాక మన మేరీ పాడారు కదా ఒక పాట, ఆ పాటలో ఉంది ఏమనంటే, నీ కొరకు ఎదురు చూస్తున్న కన్నులకు ఒకరోజు నువ్వు కనువిందు చేస్తావు. ఏంటది ఏంటది? వాట్ ఈజ్ రైట్ లిరిక్స్, ఎగ్జాక్ట్ లిరిక్స్? వేచి ఉన్న కన్నులకు కనువిందు చేస్తావు. ఆయన కొరకు వేచి చూడు, నీ కళ్ళకు కనువిందు జరగబోతుంది. నీ కళ్ళకు కనువిందు చేస్తాడు. అంటే కొంతమందికి తెలియదు, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కనువిందు అంటే మళ్ళీ అదేంటో అనుకుంటారు. కనువిందు అంటే, విందు అంటే అందరూ తెలిసిందే ఫుడ్, విందు అంటే కదా ఫీస్ట్, విందు అంటే తినడం. కనువిందు అంటే కళ్ళకేమన్నా పెడతామా అన్నం? కనువిందు అంటే అంటే అది కాదు, దాని అర్థం ఏంటంటే, కళ్ళకు కనువిందు అంటే అర్థం నీ కన్నులు విస్మయం ఉండే కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నీ కన్నులు విస్మయం ఉంది, ఒక గొప్ప వెలుగును నీ కన్నులు చూడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఆల్సో నెక్స్ట్, చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. మరణ ప్రదేశంలో మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. వెలుగు ఉదయించెను, వెలుగు ఉదయించింది. ఏమండి ఇప్పుడు నైట్ కదా ఇది ఇలానే ఉంటుందా ఇంక సంవత్సరం దాకా? కొన్ని గంటలు ఆగితే సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఏమో ఉదయితాడు లేదు, ఎవడికి తెలుసు? యోహానన్న చెప్పింది జరిగిద్దనే లేదో మాకు గ్యారంటీ అట్ట. ప్రతిరోజు చూస్తున్నావు కదమ్మా, ప్రతిరోజు చూస్తున్నావు కదా. అది ఇంకా నమ్మడానికి దానికి ఏమన్నా ఒక పెద్ద ట్రస్ట్ కావాలా, పెద్ద నమ్మకం, విశ్వాస వీరులు అవ్వాలా రేపు పొద్దున్నే సూర్యుడు వస్తాడని చెప్పడానికి? కాదండి, రేపు పొద్దున్నే సూర్యుడు వస్తాడని చెప్పడానికి పెద్ద విశ్వాస వీరులం కావాలా ఏంది మనం ఏమన్నా? సూర్యుడు తప్పక వచ్చు రీతిని యేసు నీ జీవితంలో ఉదయిస్తాడు అన్నది కూడా అంతే వాస్తవం. రేపొద్దున్నే సూర్యుడు ఎలా ఉదయిస్తాడు అనేది ఎంత వాస్తవమో, యేసుని చీకటి బ్రతుకులో ఉదయిస్తాడు అన్నది కూడా అంతే వాస్తవం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదయం తప్పక వచ్చు రీతిని యేసయ్య నీ బ్రతుకులో ఉదయించబోతున్నాడు. ఉదయం రావడం ఎంత పక్కానో రేపు మార్నింగ్ దేవుడు నీ జీవితంలో ఉదయించటం కూడా అంతే డ్యామ్ ష్యూర్. దేవునికి స్తోత్రం. మరొక మాటను చదువుకుందాం. చాలామంది జీవితాల్లో దేవుడు చీకటిని వెలుగుగా మార్చాడు. ఒకరోజు యాకోబు అని ఒక ఆయన ఉన్నాడండి. యాకోబు పాపం యాకోబు జీవితంలో చీకటి గమ్మింది. ఒకరోజు యాకోబు జీవితంలో చీకటి గమ్మింది. చూద్దామా? ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం, జెనసిస్ 28:10. ఆది 28:10. పేజ్ నెంబర్ 22. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. ఆది 28:10. ఆది 28:10.
యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఓల్డ్ పీపుల్ ఎంత అసలు ఆయనకి ఎట్ట నిద్ర పడుతుందో రాయి పెట్టుకుంటే. మనకు మెత్తటి దిండు కావాలా, మెత్తటి దిండు కావాలా. ఒకరోజు ఒక పిల్లోడు మా ఇంటికి వచ్చాడు, మా ఇంట్లో 4 రోజులు ఉందామని వస్తే మా ఇంట్లో ఉన్న దిండు ఇచ్చాం. దిండు తల కింద పెట్టుకుని ఏమన్నాడు తెలుసా? ఇది దిండేనా అసలు ఇది? ఏమైందిరా? దిండేరా, మేము వాడుకునేది అదేరా అంటే, దిండులాగా లేదు, రాయిలాగా ఉంది ఇది, దిండు అంటే మెత్తగా ఉండాలి అన్నాడు. మా ఇంట్లో అలాంటి మెత్తటి లేవయ్యా, అదే ఉంది. మీరంటే బాగా ఉన్నవాళ్ళు కాబట్టి మీ అమ్మ మీ నాన్న జాబ్ హోల్డర్స్ కాబట్టి తెచ్చిస్తారు, మాకుంది అదే. అది అయిపోయిందా? అది అయిపోయాక అన్న నువ్వు వీడి పడుకో, నేను గోడకెళ్ళి పడుకుంటా అన్నాడు. ఎందుకురా అంటే, గోడకెళ్ళి పడుకుంటే దయ్యం రాదు అన్నాడు. ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లా. గోడకెళ్ళి పడుకుంటే దయ్యం రాదన్నాడు. అరే వచ్చే దయ్యం ఎట్టైనా వచ్చిద్దిరా అంటే, లేదు గోడకెళ్ళి పడుకుంటే దయ్యం రాదు, ఎందుకంటే గోడ వైపు నుంచి రాలేదు కదా, ఇటుపక్కేమో నువ్వు ఉన్నావు సేవకుడివి, నిన్ను దాటుకొని రాలేదు, అటుపక్కేమో గోడ. బాబా అసలు ఎంత తెలివో చూడండి అసలు వాళ్ళకి. గోడ వైపు నుండి రాలేదు కదా దయ్యం, వస్తే మీ వైపు నుండి రావాలి, ఇటు పక్కన ఎవరున్నారు? నువ్వు ఉన్నావు. సో యాకోబు తల కింద ఏం పెట్టుకున్నాడు? ఒక రాయి పెట్టుకొని చక్కగా పడుకున్నాడంట. అక్కడ ఒక పదం రాసి ఉంటుంది చూడండి, బెయేర్షెబా నుండి హారానికి వెళ్తుండగా పొద్దుగుంకింది అంటే చీకటి పడింది. అంతే కదండి, పొద్దుగుంకడం అంటే చీకటి పట్టవే. పొద్దుగుంకింది అంటే యాకోబు జీవితంలో ఒక చీకటి యాకోబును కమ్ముకుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు చీకటి కమ్ముకుంటుంది. చీకటి అంటే అర్థం భౌతికమైనటువంటి డార్క్నెస్ గురించి కాదు నేను చెప్పేది. చీకటి అంటే ఒక శ్రమ, ఒక శోధన, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది మన జీవితాన్ని కమ్ముకుంటుంది. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. వెలుగైన యేసు నీతో ఉన్నాడు, వెలుగైన యేసు నీతో ఉన్నాడు. పాపం యాకోబు జీవితంలో ఒక చీకటి అనుభవాల గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నాట్ ఫిజికల్ డార్క్నెస్, అది భౌతికమైన చీకటి కాదు నేను మాట్లాడేది. ఆ చీకటి ఏంటో తెలుసా? ఇప్పుడు యాకోబు బెయేర్షెబా నుండి హారానుకు అలోన్గా జర్నీ చేస్తున్నాడు, ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా యాకోబుతో? యాకోబు వాళ్ళ ఆవిడ ఉందా పక్కన? యాకోబు వాళ్ళ పిల్లలు ఉన్నారా? యాకోబుకి ఎవరైనా ఉన్నారా? ఒక్కడే బెయేర్షెబా నుండి హారానుకు ప్రయాణం చేస్తున్నాడు. ఎట్లా? ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగడం కాదు, ఇక్కడ ట్రైన్ ఎక్కి అక్కడ దిగడం కాదు, నడుచుకుంటా వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు అన్నది, వేల సంవత్సరాల సంగతి. అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏముంది? నడుచుకుంటూ వెళ్ళడమే. అరణ్యమైనా అడవైనా ఎలాంటి మార్గమైనా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక్కడే ఒంటరిగా ప్రయాణం చేస్తే వెళ్తున్నాడు. మమ్మీ లేదు, డాడీ లేడు. సరే, రోడ్ల మడి తిరగడం అలవాటు అయినోడికి తిరగడం పెద్ద విశేషం ఉండదు. రోడ్ల మడి తిరగడం అలవాటు ఉన్నోడికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కోవిడ్ టైంలో, కరోనా టైంలో క్వారంటైన్ చేశారు చాలామందిని, కొన్ని ప్లేసెస్లో, లేదంటే ఇంట్లో క్వారంటైన్ చేశారు. ఇంట్లోనే ఉండేవాడికి ఎప్పుడు క్వారంటైన్ పెద్ద కష్టం కాదు. ఎప్పుడూ రోడ్ల మీద తిరిగేవాడికి క్వారంటైన్ చాలా కష్టం. చచ్చిపోయారు కూడా చాలామంది తెలుసా? ఎందుకు? కరోనా వచ్చి కాదు, క్వారంటైన్ లైఫ్ బతకలేక చాలా కష్టం. ఇప్పుడు యాకోబుకి ఆ ఒంటరి ప్రయాణం చాలా కష్టం. ఎందుకంటే యాకోబు ఇంట్లో వాళ్ళ అమ్మ చాటున పెరిగినవాడు, వాళ్ళ మమ్మీ చాటున పెరిగినవాడు. అంటే అసలు కనీసం బయటికి వెళ్ళి కొట్టుకెళ్ళి ఏమన్నా తీసుకురావడం కూడా తెలియదు. అందుకే ఇంట్లో వాళ్ళని మరీ అంత గారాభంగా పెంచమాకండి, అర్థమైందా? అంత గారాభంగా పెంచమాకండి. అన్ని కష్టాలు వాళ్ళకి తెలిసేటట్టు చూడండి. అమ్మ, మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి కొంతమంది అసలు అబ్బో నాకు కానీ ఉంది ఈ భార్య, ఇంకా అసలు ఈ ప్రపంచంలో ఇంత దేవత ఇంకా ఎవరికి లేదు
అన్నట్టు చేస్తుంటారు కొంతమంది ఓవర్ యాక్షన్. మరి అది తర్వాత వాళ్ళకే ఇబ్బంది తెలుసా పాపం. నువ్వు గుటుక్కుమని పోయావనుకో ఎంత ఇబ్బంది పాపం. కాలు చేయడదు వాళ్ళకి, కాలు చేయడదు. ఆమెను బయటికి పంపించాలా, కొన్నిటికి కొన్ని పనులకి కొన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. నువ్వు పైకి పోయినా సడన్గా సారీ అలా జరగదులే. నువ్వు నిండు నూరేళ్ళు బతుకుదువుగాక. ఆమె ఏం బతుకుతానండి దీని దెబ్బకి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. సడన్గా నువ్వు పైకి పోయావు అనుకో పాపం వాళ్ళు కాలు చేయాడిద్దా. ప్రతిదీ కొంచెం వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కొంచెం వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి వాళ్ళని. పిల్లల్ని కూడా ఇంట్లో అస్సలు బయటికి పోనేవారు. అలాంటి రోడ్ల మీద తిరిగి చెడిపోమని కాదు నేను చెప్పేది. కొంతవరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు వాళ్ళని మనం ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు టైం ఎలా ఉంటుందో తెలీదు. మొన్న మధ్య ఒక తల్లి ఏడుస్తూ చెప్పిన మాటలు నేను చెప్తున్నా, సొంతగా చెప్పట్లా. అయ్యా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టనిచ్చేవాడు కాదయ్యా, ఇంట్లో నుండి బయట అడుగు పెట్టనిచ్చాడు. అసలు చూడండి, కనీసం ఇంట్లో నీళ్ళ మోటార్ స్విచ్ కూడా నా చేత వేయనిచ్చేవాడు కాదయ్య. ఏడుస్తుంది, కన్నీరు మున్నీర ఏడుస్తుంది. ఈరోజు సడన్గా ఆయన ఈ లోకయాత్రను ముగించి వెళ్ళిపోయాక కాలు చెయ్యి ఆడట కూర్చోనంట. ఆ రూమ్లో ఏదన్నా పేపర్లు ఉంటే ఆ పేపర్లు తెమ్మని కూడా చెప్పేవాడు కాదంట, లేచి వెళ్ళి తెచ్చుకునేవాడంట. అందుకే చెప్తున్నా, మరీ అంత కాలికి మట్టి అంటకుండా మాత్రం వాళ్ళని ఎవరినైనా, పిల్లలనైనా సరే ఎవరినైనా అంత గారాబో ఎప్పుడు చేయకూడదు. తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సరే పక్కన పెట్టేద్దాం అది. యాకోబు దగ్గరకు వస్తే, యాకోబు తల్లి చోటున పెరిగినవాడు. ఎప్పుడు ఒంటరిగా జర్నీ చేసిన అనుభవం లేదు, ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేసిన అనుభవం తెలియదు, కనీసం ఇంట్లో నుండి బయటకు వచ్చిన అనుభవం కూడా తెలియదు. వాళ్ళ అమ్మ పక్క నుండి వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతా ఆ వంటలు నేర్చుకోవడం, వంట ప్రోగ్రాంలు నేర్చుకోవడం, వాళ్ళ అమ్మతో పాటు ఎక్కువ వాళ్ళ అమ్మ చోటనే ఉండేవాడు. వేసావంటారా ఇక తిరుగుతూ ఉంటాడు అనమాట. తిరుగుతూ ఉంటాడు ఆడవాళ్ళ వెనకాల అరణ్యాల్లో తిరిగి వేటాడి మాంసం తీసుకొచ్చి వాళ్ళ డాడీకి పెడతా ఉంటాడు. ఆయనకేమో రోడ్ల వెంబడి తిరగడం అలవాటే, కానీ యాకోబుకి అలవాట్లేదు. ఒంటరిగా ఎప్పుడు ఆయన జర్నీ చేయలేదు. కానీ ఒకనొక టైం వచ్చింది, ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎప్పటికి కూడా ఇదిగో మన గంగమ్మ అక్క ఉంది, మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఫ్రూట్స్ తీసుకురమ్మని తెచ్చిద్దాం, వెళ్తామమ్మా. అటు నుంచి అటు తప్పిపోయి ఇంక మనం ఎత్తుక్కోవాలన్నమాట. ఏ చెన్నై ట్రైన్ ఎక్కిద్దో, ఏ మెడ్రాస్, ఏ బెంగళూరు ట్రైన్ ఎక్కిద్దో. మొన్న అక్కయ్య చెబుతుంది, నాకేంటి తెలుసు, లేకపోతే నాకేం తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్తే చెబుతుంది. మా అమ్మాయి వెళ్ళి చక్కగా అన్నీ చూసుకొని అన్నీ హాస్పిటల్లో అందరిని పలకరించి అక్కడ కొన్ని చిన్న క్లాత్స్ కొని, బేబీ క్లాత్స్ ఆ బేబీకి ఇచ్చి వచ్చింది. అయ్యా కనీసం నేను మార్కెట్ సెంటర్కి వెళ్ళటం అంటే నా జీవితంలో తెలియదు. యాకోబు ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయని వ్యక్తికి ఒక్కడే ఒంటరిగా ప్రయాణం చేస్తూ వెళ్తుండడం ఎంత కష్టం అంటారు? ఏమంటే ఇప్పటికి కూడా భర్త పక్కన రాకుండా, ఎవరన్నా పక్కన రాకుండా కనీసం బస్సు ఎక్కడానికి కూడా ధైర్యం లేని వాళ్ళు ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. మరి సరే, ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఎంతలోకి ఈ దరిద్రపు చీకటి అప్పుడే కమ్మింది. చీకటి గమ్మింది, మొత్తం అంతా చీకటి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆ యొక్క అంత అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆ జర్నీలో, ఆ అరణ్య ప్రయాణంలో క్రూర మృగాలు, భయంకరమైన విషసర్పాలు ఉన్న ఆ యొక్క ఆ రోడ్ వేలో ఒక్కడే ఒంటరిగా బాబోయ్ చీకట్లో ఒక్కడే పడుకొని నిద్రపోవాలంటే నిద్రపట్టిద్ది అసలు? అలాంటి చీకటి అనుభవాల గుండా ఆయన ఒకరోజు ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఒక ఆదరణకరమైన విషయం చెప్పిన, తల కింద రాయి పెట్టుకొని మరి యేసు రక్తమే చేయమనుకున్నాడు, యేసయ్యా సోత్రం 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 అనుకున్నాడు, కాపాడయ్యా కాపాడయ్యా అనుకుంటా నిద్రపోయాడు. మొత్తం మీద నిద్రలోకి వెళ్ళాడండి. దేవుడికి స్తోత్రం. నిద్రలోకి వెళ్తే లేదు, ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? యాకోబు భయపడమాక, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఈ బెర్షెబా హారాను ఈ జర్నీలో నువ్వు ఒంటరివాడు అనుకోవద్దు. నీ ఒంటరితనంలో జంటగా నేనున్నాను.
అందరూ ఉన్న వారితో యేసయ్య ఉండడు. ఎవ్వరు లేని వారితోనే యేసయ్య పక్కనే ఉంటాడు. యేసయ్య చెయ్యి పట్టుకునే ఉంటాడు. యేసు వారి ముందు నడుస్తాడు. యేసయ్య ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? భయపడమాక, నేను నీకు తోడుగా ఉన్నా. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, నలు దిక్కుల నేను నిన్ను వ్యాపింప చేయబోతున్నాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నీ చెయ్యి వదిలిపెట్టను. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. నేను నీ చేతిని వదిలిపెట్టను, ఎవ్వరు వదిలిపెట్టినా నేను నీ చెయ్యి వదిలిపెట్టను అని దేవుడు వాగ్దానం చేస్తే ధైర్యం తెచ్చుకున్నాడండి. ధైర్యంగా పొద్దునే లేచి ముందుకి సాగిపోయాడు. యాకోబు చీకటి అనుభవాలలో వెలుగుగా ప్రత్యక్షమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది జీవితాల్లో బైబిల్ గ్రంథంలో చీకటి అనుభవాల గుండా వారు వెళ్ళారు. అయితే వారి చీకటి అనుభవాల్లో దేవుడు వారికి వెలుగు వలె ప్రత్యక్షమయ్యాడు. వెలుగు వలె ప్రత్యక్షమయ్యాడు. మరొక వాక్యాన్ని మనము చదువుకుందాం. 112వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. 112:4. 112వ కీర్తనం 4వ అధ్యాయం చదువుకుందాం. పేజ్ నంబర్ 513. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటిలో వెలుగు పుట్టును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటిలో వెలుగు పుట్టును. ఎవరికండి? యథార్థవంతులు. నువ్వు యథార్థంగా ఉండాలి. నీ చీకటి బ్రతుకును వెలుగుగా దేవుడు మార్చబోతున్నాడు. నీ చీకటిని ఆయన వెలుగుగా మార్చాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థతను వదిలిపెట్టొద్దు. పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అన్నీ కోల్పోయిన యోబు ఏం విడిచిపెట్టలేదు? యథార్థతను వదలలేదు. ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా, ఎలాంటి శ్రమ శోధనలు ఎదురైనా దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టకూడదు. దేవునిలో విశ్వాసాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు. యథార్థతను నువ్వు వదిలిపెట్టకూడదు. పవిత్రతను నీవు వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే నువ్వు యథార్థముగా దేవుని దృష్టిలో బ్రతుకుతావో చీకటిలో వెలుగు పుట్టబోతుంది. చీకటిలో వెలుగు కలగబోతుంది. నీ చీకటిని వెలుగుగా దేవుడు మార్చబోతున్నాడు.